4 దక్షిణ భాషల్లోనూ వరుసగా హీరోయిన్ వేషాలు, మధ్యలో లవ్ కాంట్రవర్సీస్ తో హ్యాపీగా గడిచిపోతున్న నయనతార మనసు ఇప్పుడు కొత్త విషయాల మీదకు మళ్ళింది. ఇప్పుడు ఆమె మనసంతా ముంబై సినీ రంగం మీద, నేషనల్ అవార్డు మీద కేంద్రీకరించినట్టు సమాచారం. తాను దక్షిణాదిలో యమా ఎరగదీస్తున్న హీరోయిన్ అయినప్పటికీ తాను కేవలం దేశంలో ఈ మూలకే పరిమితం అయిపోయానని, తనకంటే డిమాండ్ తక్కువ ఉన్న చాలా మంది దక్షిణాది హీరోయిన్లు హిందీ సినిమాల్లో కూడా నటించేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారని నయనతార తెగ ఫీల్ అయిపోతోందట. అలాగే అవార్డుల విషయంలో కూడా తాను ముందడుగు వేయాలని భావిస్తోందట. ఈ స్టేట్ అవార్డు ఆ స్టేట్ అవార్డు కాకుండా ఏకంగా జాతీయ అవార్డు కొట్టేయాలని నయనతార ఆలోచిస్తోందట. దీనికోసం చాలా మంది మలయాళ దర్శకుల్ని సంప్రదించిందట. తనకు నేషనల్ అవార్డు దక్కే సినిమా రూపొందిస్తే డబ్బులు తీసుకోకుండా యాక్ట్ చేస్తానని కూడా ఆఫర్లు ఇస్తోందట. అలాగే ఈ అందాల బాల బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ చూపించాలని ఉవ్విళ్ళూడుతోందట. ఇటీవల 4-5 సార్లు ముంబైకి వెళ్లి అక్కడ కొంతమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ని నయనతార మీట్ అయిందట. మొత్తానికి నయనతార ఈ 2 విషయాల మీద చాలా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఈ మాయదారి మీడియా ఏమో తనకు నెలకోసారి పెళ్లి చేసేస్తూ ఉంటుంది. తనకు నిజంగా పెళ్లయ్యేలోపు బాలీవుడ్ సంగతి, నేషనల్ అవార్డు సంగతి తేల్చేయాలని నయనతార గట్టి పట్టుదల మీద ఉందట.